नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिले के तामसी और बेला मंडल थाना क्षेत्र में 2 चेन स्नैचिंग के आरोप में 3 चोरों को गिरफ्तार कर लिया गया। डीएसपी जीवन रेड्डी ने कहा कि गुरुवार को आदिलाबाद ग्रामीण सरकार कार्यालय में आयोजित एक मीडिया सम्मेलन में डीएसपी जीवन रेड्डी गिरफ्तार आरोपियों के बारे में खुलासा किया। बताया जा रहा है कि जलसा के आदि 3 लोग चोर बन गए हैं। आरोपी अविनाश, विपिन और प्रदीप ने हाल ही में तामसी और बेला मंडल में महिलाओं के गले से सोने की चेन चुरा ली और फरार हो गए। संबंधित थानों में मामला दर्ज कर जब पूछताछ की गई तो इन तीनों आरोपियों को पकड़ लिया गया और उनके पास से 10 ग्राम चमड़े की रस्सी 10 ग्राम काले मोती के सोने की शंख वाली रस्सी और बजाज पल्सर गाड़ी और 4 सेलफोन जब्त कर लिए गए। इस बैठक में ग्रामीण सीआई सीसीएस सीआई चंद्रशेखर, जैनत सीआई साईनाथ, तामसी एसआई शिवराम, बेला एसआई डी राधिका, ग्रामीण एसआई मुजाहिद, पीसी शिवाजी, स्टाफ रमेश, श्रीनिवास, जोगेंद्र सिंह ने भाग लिया। बेला మండలంలోని సిరిసిల్ల గ్రామ శివారులో ఒక మహిళ అనే ఒక చేన్లో అగ్రికల్చర్ వర్క్ చేస్తుండగా బైక్ పై 2 వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తి బైక్ను తీసుకుని ఉండగా అందులో నుండి ఇంకొక వ్యక్తి వచ్చి ఆ మహిళతో ఏదో అడ్రస్ అడిగినట్టు మాట్లాడి ఆమెను బెదిరించి గల్లాదు ఇక్కడనే ఉండాలని చెప్పి బెదిరించి ఆమె మెడల నుండి ఒక బంగారు చైన్ను ఎత్తుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేలా కేసులో క్రైమ్ నెంబర్ 79/24 కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే 22 రోజు తాంసీ మండల పరిధిలోని అస్రాపూర్ శివారులో ఇంకొక మహిళ తన చేనుకు వెళ్ళి చేను నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఆ మహిళను కూడా ఈ బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు బైక్ పై ఉండగా అందులో నుండి ఒక వ్యక్తి 3వ వ్యక్తి ఆమె వద్దకు పోయి ఆమెను ఇది సమాచారం అడిగినట్టు అడిగి ఆమె మెడ నుండి కూడా బంగారు చైన్ తెంపుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఈ 2 కేసులను చైన్ స్నాచింగ్ కేసులను ఛాలెంజ్గా తీసుకొని మా గౌరవ ఎస్పీ గౌసాలం ఐపీఎస్ గారు 80% ఈ కేసులు డిటెక్ట్ చేయాలి. ఇవి సమాజం మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ మహిళలు ఈ దుశ్చరితాలను సెంటిమెంట్గా భావిస్తారు. ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలని చెప్పి మాకు టాస్క్లు ఇచ్చి దీనికి సంబంధించి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు మొత్తం మేము ఒక 4 టీంలు డిప్యూట్ చేయడం జరిగింది. అందులో రూరల్ సిఐ, మళ్ళీ సిసిఎస్ సిఐ, జైనా సిఐ, ఇంకొకటి తాంసీ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, బేలా ఎస్ఐ, టోటల్ వీరందరితో టీములు ఏర్పాటు చేసి వీరు దొంగతనం చేసిన తర్వాత ఏ రూట్లో వెళ్ళిండు, వచ్చినప్పుడు ఏ రూట్లో వచ్చానని చెప్పి సీసీ ఫుటేజీలు పరిశీలించగా వీరు బేలాలో మరియు ఈ తాంసీ మండల్ 2 పొల్యూషన్ పరిధిలో ఒకటే గ్యాంగ్ ఈ చైన్ స్నాచింగ్ పాల్పడ్డట్టు మేము దర్యాప్తులు తెచ్చడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా బేలా పరిధిలో జరిగిన దానికి 2 అఫెండర్స్ చేసినట్లు, ఆ తర్వాత ఈ తాంసీలో 3 చేసినట్లు మాకు నిరూపణ అయింది. మేము ఈ మొత్తం ఈ ఆఫీసర్లు స్పెషల్ టీంలను పెట్టి ఈ కేసులో చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అరెస్ట్ అయిన వారు నేను A1 గులాంబా అవినాష్ 23 years, ఇతడు హైచర్ వ్యాన్ డ్రైవర్, మన్నూర్ విలేజ్. A2 గిట్టై విభాష్ అలియాస్ విభాన్ 18 years, ఇతను కూడా మన్నూర్ విలేజ్ గుడియాత్లో. వీరిద్దరూ బేలా మండల్లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వీరిద్దరితో పాటు ఇంకొక బాలుడు కూడా ఈ అస్రాపూర్ తాంసీ లిమిట్స్లో చైన్ స్నాచింగ్ పాల్పడడం జరిగింది. వీరు చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత ఈ దొంగలించిన బంగారు ఆభరణాలను బజార్పూర్ పరిధిలోని జాదవ్ ప్రదీప్ అనే గోల్డ్ స్మిత్, జాదవ్ ప్రదీప్ ఈ 2 దొంగతనాలకు సంబంధించి పుస్తకాలను తర్వాత గుండ్లతో కూడిన బంగారు అది తాడును అమ్మడం జరిగింది. 2 కూడా 10 గ్రాముల చొప్పున ఉంటుంది. అంటే దాదాపు 20 గ్రామ్స్ గోల్డ్ను బజారత్నంలోని నేను జాదవ్ ప్రదీప్కి అమ్మడం జరిగింది. ఈరోజు మా రూరల్ సిఐ పనిందర్ వారి యొక్క టీం బజారత్నూరు వెళ్ళి
జాదవ్ ప్రదీప్ వద్ద నుంచి ఈ బేలా పిఎస్ మరియు తాంసీ పిఎస్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి బంగారు ఆభరణాలను 20 గ్రామ్స్ బంగారు ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటర్వ్యూషన్లో వాళ్ళు నేరానికి వాడిన ఈ సెల్ ఫోన్లను, అంటే 3 నిందితులు ఒక బాలుడు వాడిన సెల్ ఫోన్లను కూడా 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరానికి ఉపయోగించిన బైక్ ఇది బజాజ్ పల్సర్ బైక్ NS 200cc. ఇది A1 సంబంధించిన అలాంబే అవినాష్ అతనికి సంబంధించిన బైక్ ఇది. ఈ బైక్ను వాడడం జరిగింది. ఆ బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ చైన్ స్నాచింగ్ కేసులు 2 కేసులలో మొత్తం 3 నిందితులు ఒక బాలుడు నలుగురు ఇన్వాల్వ్ అయినట్టు జరగడంతో ఈరోజు అందరినీ అరెస్ట్ చేసి వారి నుంచి ఈ దొంగలించబడిన మొత్తం యావత్తు సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో మా ఆదిలాబాద్ డిస్టిక్ గౌరవ ఎస్పీ నూర్సానం IPS గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రూరల్ CI పనీందర్, CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ANS CI సాయినాథ్ మరియు SIలు తాంసీ SI శివరాం, బేలా SI రాధిక, రూరల్ SI ముజాహిద్ మరియు CCS సిబ్బంది, ఆదిలాబాద్ డివిజన్ సిబ్బంది చాలా కష్టపడి వీరి యొక్క ఇన్ఫర్మేషన్ తీయడంతో పాటు వారిని అరెస్ట్ చేయడం మరియు దొంగలించిన యావత్తు సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ ఆఫీసర్లందరినీ కూడా మా గౌరవ SP గారు అభినందించడం జరిగింది.